తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవాన్ని కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తిగా ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు సొమ్మని చెప్పి రాయనిది. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలం మందే వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమునందు బయలుపరిచాను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపా కనికరము సమాధానం మీకు కలుగును గాక. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాస నిమిత్తం నిత్యజీవం కూర్చిన నిరీక్షణతో కూడా భక్తిగా ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయనిది. కాబట్టి ఎవరికి రాస్తున్నాడో చెప్పాడు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడో చెప్పాడు. తీతుకు రాస్తున్నానా అని చెప్పాడు అనమాట. తిమోతిని కూడా అలాగ అన్నాడు. తిమోతి ఏదో మనోడు కాబట్టి నా కుమారుడు అనలేదు, ఈయన అన్యుడు కాబట్టి ఇన్ని వ్యతిరేకించలేదు. తీతును కూడా ఏమన్నాడు? నా నిజమైన కుమారుడు తీతుకి అన్నాడు. అది నా నిజమైన కుమారుడు అనమాట. అయితే మనం 4వ వచనంలో కింద చూడండి. ఆ నిత్య జీవమును అబద్ధం ఆడనేరని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేసాను. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపడిన సువార్త ప్రకటన వల్ల తన వాక్యమును వ్యక్తకాలం మంది బయలుపరిచాడు. వాగ్దానం అయితే పాత నిబంధనలోనే చేయబడింది. ఏది? నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాన్ని ఆస్వాదిస్తున్నాడు కదా. వాగ్దానం అయితే అనాది కాలంలోనే వాగ్దానం చేయబడింది. ఏది? అబ్రహాంకి. అయితే అది ప్రత్యక్షపరచబడింది. చూడండి అక్కడ ఏమన్నాడు? మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలంలో ఎందుకు బయలుపరిచాను. అది ఏ సమయంలో బయలుపరచాలో ఆ సమయంలో బయలుపరిచాడు. కానీ వాగ్దానం ఎప్పుడు? పూర్వమే వాగ్దానం చేయబడింది. ఏది? అనాది కాలంలోనే ఏం చేయబడింది? వాగ్దానం చేశాను అన్నాడు అనమాట. అబ్రహాంతో వాగ్దానం చేశాడు కదా. కాబట్టి పూర్వకాలంలోనే దేవుడు వాగ్దానం చేశాడు. నిత్య జీవాన్ని గురించి అనాది కాలం అందే వాగ్దానం చేశాడు. ఇప్పుడు బయలుపరచబడిందంటే నిత్య జీవం అనే వాగ్దానం ఎప్పుడో పాత నిబంధన కాలంలోనే వాగ్దానం చేయబడింది. ఇప్పుడైతే ఆ యుక్త కాలం నందు బయలుపరచబడింది అని చెప్పేసి తండ్రి దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపా కనికరం సమాధానం నీకు కలుగును గాక అన్నాడు. అంటే వ్యక్తిగతమైన లెటర్ కదా, నీకు కలుగును గాక అన్నాడు అన్నమాట. ఇది ఒక స్థానిక సంఘానికి కానీ ఈయన చెప్తున్న సంగతులన్నీ ఎవరికి? క్రేతులో ఉన్న సంఘానికి. అది ఆయన చెప్తున్నాడు, విషయం చెప్తున్నాడు 5వ వచనంలో. విషయం చెప్తున్నాడు చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది. అది అర్థమైందా? ఏం చేయాలంటే లోపంగా ఉన్న వాటిని దిద్ది అన్నాడు అనమాట. లోపంగా ఉన్న వాటిని దిద్ది అన్నాడు అనమాట. కాబట్టి సువార్థికుడి పని ఏంటి చెప్పండి? ఇప్పుడు స్థానిక సంఘంలో మనకెందుకులే అంటారా? మనకెందుకంటే ఎవడెలా పోతే మనకెందుకంటే అంటారా? అది లోకంలో. స్థానిక సంఘంలో అలా కాదు. లోపాలు దిద్దాల్సిన అవసరం ఉంది. లోపాలు ఏం చేయాలి? దిద్దాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు అప్పగించబడిన బాధ్యత ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఏం సంకల్పించాడు? ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు స్వరూపంలోకి ఎదగాలని. అవునా? అది రోమపత్రిక 8:29లో ప్రతి ఒక్కరూ క్రీస్తు స్వరూపంలోకి ఎదగాలి. మరి ఎదగాలంటే ఇప్పుడు స్థానిక సంఘంలో లోపాలు ఉన్నప్పుడు వాళ్ళందరినీ క్రీస్తు స్వరూపంలోకి నడిపించాల్సిన బాధ్యత సువార్థికుడిది. అవునా కదా? మరి లోపాలు దిద్దాల్సిన పని ఎవరిది? సువార్థికుడిది. అది దిద్దుకోవడానికి ఇష్టం లేకపోతే పోతారు, మనకు సంబంధం ఏముంది? అది దిద్దాల్సిన బాధ్యత మనకి ఇచ్చాడు అంతే. అందుకని తీతు పత్రిక కూడా మనకు చాలా అవసరం సువార్థికులకి. మనము చెప్పడం మన ధర్మం అండి, మనం దగ్గరుండి ఏం చేయాలి? లేదు, చెప్పడం మన ధర్మం, కానీ లోపాన్ని దిద్దాల్సిన బాధ్యత కూడా మనదన్నమాట. అది దిద్దాలన్నమాట, అంటే సరి చేయాల్సిన బాధ్యత ఉందన్నమాట. కాబట్టి లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలు నియమించిన నిమిత్తమే, అది చూసారా, ప్రతి పట్టణములో పెద్దలు నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నేను విడిచి వచ్చేది. సంఘ పెద్దల యొక్క అర్హతలు మనం ఆల్రెడీ తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో చదువుకున్నాం కాబట్టి నేను విషయం చెప్పేస్తున్నాను. సంఘ పెద్దల అర్హతలు అని అడ్డం పెట్టుకుంటే సంఘ పెద్దల అర్హతల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను.
సంఘ పెద్దల అర్హతలు ఏంటంటే ఒక సహోదరుని పెద్దగా నియమించాలంటే అతని మీద ఏ నింద ఉండకూడదు. అది మొట్టమొదటి ఏంటి, సంఘంలో ఉన్న ఆయన మీద ఏ నింద ఉండకూడదు. మొట్టమొదటిది నింద ఉండకూడదు. అది ఎక్కడ అన్నమాట, నిందారహితుడు అంటే నిందలు లేనివాడు. రెండవది అతనికి ఒకే భార్య ఉండాలి. దాన్ని ఏకపత్ని పురుషుడు అన్నాడు. అవునా, అతనికి ఒకే భార్య ఉండాలి. అంటే భార్య చనిపోయి మళ్ళీ వివాహం చేసుకున్న సంఘ పెద్దకు పనికిరాడు. భార్య చనిపోయింది, వివాహం చేసుకోవడానికి అర్హుడు, మళ్ళీ చేసుకున్నాడు, 40 దాటిని పిల్లలు ఉన్నారు, అది పనికిరాడు. అర్థమైందా? వివాహం భార్య చనిపోతే చేసుకోవడానికి అర్హుడే, కానీ రెండో వివాహం చేసుకున్నవాడు సంఘ పెద్దగా పనికిరాడు. అతనికి ఒకే భార్య ఉండాలి. అతని పిల్లలు విశ్వాసులై ఉండాలి. బాప్తిసం పొందిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. విశ్వాసులు అంటే ఎవరు? చాలామంది బాప్తిసం పొందకుండా క్రైస్తవ పిల్లలు అంటారు. మా పిల్లలు కూడా క్రైస్తవులే అంటారు. ఎలాగవుతుంది? బాప్తిసం పొందితే అనమాట. అతని పిల్లలు విశ్వాసులై ఉండాలి. రెండోది, ఆ పిల్లలకు చెడు తిరుగుతారనే లేదా తిరుగుబడే వాళ్ళని చెడ్డ పేరు ఉండకూడదు. అది తర్వాత అహంకారిగా కానీ, కోపిష్టిగా కానీ, తాగుబోతుగా కానీ, ఇతరులను కొట్టేవాడుగా కానీ, అక్రమ లాభాన్ని ఆశించేవాడు కానీ అయి ఉండకూడదు. ఒకటి, నిందలు ఉండకూడదు, అహంకారిగా ఉండకూడదు, కోపిష్టిగా అంటే అదే అహంకారి కానీ కోపిష్టిగా కానీ, తాగుబోతు కానీ, ఇతరులను కొట్టేవాడుగా కానీ ఉండకూడదు, అక్రమ లాభాన్ని ఆశించేవాడు కానీ అయి ఉండకూడదు. కోపిష్టి కానీ, తాగుబోతు కానీ, ఇతరులను కొట్టేవాడు కానీ, అక్రమ లాభాన్ని ఆశించేవాడు కానీ అయి ఉండకూడదు. ఆతిథ్యం ఇచ్చేవాడు, మంచితనాన్ని ప్రేమించేవాడు, మంచి వివేచన గలవాడు, నీతిమంతుడు, దేవునికి నమ్మకంగా ఉండేవాడు, నిగ్రహం గలవాడు అయి ఉండాలి. ప్రేమించేవాడు, నీతిమంతుడు, దేవునికి నమ్మకంగా ఉండేవాడు, నిగ్రహం గలవాడై ఉండాలి. అంతేకాకుండా అతడు బోధించేటప్పుడు నమ్మదగిన వాక్యాన్ని స్థిరంగా కట్టుబడి ఉండాలి. ఆశా నిగ్రహం అంటే నిగ్రహం కలిగినవాడు అనమాట. పవిత్రుడును, మంచి బోధతో ఇతరులను ప్రోత్సహించగలుగుతాడు, బోధను వ్యతిరేకించగలిగిన వాళ్ళని మందలించగలుగుతాడు. ఇవన్నీ కూడా సంఘ పెద్ద యొక్క లక్షణాలు అన్నమాట. నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకునేవాడంటే అతడు నమ్మదగిన వాక్యాన్ని స్థిరంగా కట్టుబడి ఉండాలి. అలా అతను మంచి బోధతో ఇతరులను ప్రోత్సహించగలుగుతాడు. అతను బోధలో నిలబడి ఉంటేనే కదా మరొకరిని ప్రోత్సహించగలుగుతాడు. అది సంఘ పెద్దలకి సంఘ పెద్దలు నియమించే సంఘ పెద్దల లక్షణాలు చెప్పాడు. ఇలాంటి వాళ్ళు సంఘ పెద్దలు నియమించమని, ఇలాంటి వారిని సంఘ పెద్దలుగా నియమించమని అర్థం అన్నమాట. అనేకులు విశేషంగా పరవచనం, అనేకులు విశేషంగా సున్నత సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారినే ఉన్నారు. వీళ్ళు ఎవరు? ధర్మశాస్త్రం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారంట. అట్టి వారు ఉపదేశింపుకున్న వారు దుర్భోగంగా ఉపదేశిస్తూ కుటుంబాలనే పాడు చేస్తున్నారు. వారిలో ఒకడనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లా అన్నాడు. ఎవరిని? క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. ఇంకా వాళ్ళు ఎక్కువ అబద్ధాలు ఆడతారనమాట. ఒకటి ఇట్లా, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు. అర్థమైందా? చెడు చేసే మృగ సంబంధమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. సోమరులకు తిండిపోతులే ఉన్నారు. అది 2 లక్షణాలు అందులో ఉన్నాయి. ఒకటి, సోమరులకు తిండిపోతులు అంటే అర్థమేంటి? పని చేయరు, తింటారు అంతే. తిండిపోతులు అంటే తింటానే ఉంటారు, అది వేరు. సోమరులకు తిండిపోతులు అంటే పని చేయకోకుండా తినేస్తారనమాట. మన ఇంట్లో కూడా ఉంటారు అప్పుడప్పుడు ఎవరో ఒకడు, ఆడపిల్లో లేదా మగ పిల్లోడు ఎవరో ఒకడు ఉంటాడు. వాడు పని చేయడు, ఏం చేయడు, మిగతా వాళ్ళందరినీ గది వేసుకుని తినేస్తూ ఉంటాడు అంతే. అదైనా పని చేయకోకుండా ఎక్కువగా అజమాయిషి చేసేవాడు ఆడే. పని చేసేవాడు కామ్గా క్యారేజ్ ఎట్టుకుని పోతాడు. ఇప్పుడు పని చేయలేనివాడు ఏం చేస్తాడు? చికెన్ ఉండవా? ఎందుకు వండలేదు? మటన్ ఉండవా? ఎందుకు వండలేదు? తెచ్చాడు కదా నాన్న అని చెప్పేసి అజమాయిషి చేస్తారు. అందువల్ల క్రేతులో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటాడు. ఈ సాక్ష్యం నిజమే. అదే పౌలు గారు అంటున్నాడు, ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యమును తొలగిపోయినట్టు మనుషులు కట్టలను లక్ష్యపెట్టగా విశ్వాసం విషయమకు స్వస్థుల నిమిత్తం వారిని కఠినంగా గద్దించమన్నాడు.
నిజంగా క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులకు తిండిపోతులే ఉన్నారంట. కాబట్టి ఈ సాక్షి నిజమే అంటున్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. నిజమే. ఈ హేతు చేత వారు యూదులు కల్పనా కథలో, యూదులు ఉన్నట్టున్నారు అక్కడ, ఆ యూదులు కల్పనా కథలో సత్యం నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టల్లో, చూసారా, సత్యం నుండి తొలగిపోయినట్టు మనుషుల యొక్క కట్టల్లో, అది సత్యాన్ని నుంచి తొలగిపోయి మనుషుల కట్టలు ఉన్నాయి, లోక సంబంధమైన మనుషులు కట్టల్లో, అది సత్యాన్ని నుంచి తొలగిపోయేటట్టుగా చేస్తాయన్నమాట. సత్యం నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టల్లో లక్ష్య పెట్టక విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దించమన్నాడు అన్నమాట. చూసారా, ఎవరు చేయాల్సిన పని ఇది? మరి చాలామంది ఏమంటారు, కఠినంగా గద్దింతే వెళ్ళిపోతారేమో బెదర అంటారు. ఏంటంటే కఠినంగా గద్దింతే ఏమైపోతారంట? వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? నిత్యజీవం కావాల్సిన వాళ్ళు ఉంటారు, లోక సంబంధంగా బతకాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారా? వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని దాన్ని ఏమంటారు, కర్ర ఎరగకుండా పాము సాగుకోకుండా ఉంచడం అంటే అంటారు. దాన్ని ఏమంటారంటే మనము మేగుతున్నాం అంటే, మేగటం అంటే వాళ్ళకి అది ఇది ఇది అదే చెప్పేసి జాయిగా వాళ్ళని ఏదో రకంగా ఉంచాలని మన మాటలతో నిలబెడుతున్నాం. వాళ్ళని మాటలతో కాదు, వాక్యం చేత నిలబెట్టాలి. మన మాటల చేత నిలబడితే అది నిలబడ్డాడు, నిత్యజీవంలో నిలబడలేడు, నిత్యజీవం కోసం నిత్యజీవం సంపాదించుకోలేడు. జో కట్టకూడదు, అది జో కట్టకూడదు. అయితే ఇలా బ్రతకాలి, లేకపోతే అంతే వెళ్ళిపోవడం. రెండు విషయాలు అనమాట. అది ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళు అనుకోండి, ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి అది ఇలాగా ఇది ఇలాగా అని చెప్పచ్చు. కానీ సంగతులు ఎరిగి కూడా వాళ్ళు ఇష్టమైనట్టున్నారు అనుకోండి, వాళ్ళు కఠినంగా గద్దించాల్సిన అవసరం ఉందన్నమాట. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైంది కాదు. అది లోకంలో పవిత్రులకు అన్నీ పవిత్రంగా ఉంటాయి, అపవిత్రులకి అవిశ్వాసులకి ఏది పవిత్రమైంది. లోకంలో ఇప్పుడు ప్రభువులో ఉన్నాడు, పవిత్రులుగా ఉన్నాడు, పవిత్రంగానే కనపడతాయి అన్నీ. అపవిత్రులకి అవిశ్వాసులకి విశ్వాసం లేని వాళ్ళకి ఎప్పుడు కూడా అపవిత్రమైంది ఏది అపవిత్రమైంది కాదు, ఏది పవిత్రమైనది కాదు. వాళ్ళకి వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మనస్సాక్షి అపవిత్రపరచబడ్డాయో వాళ్ళకి ఎప్పుడు అన్నీ అపవిత్రంగానే కనబడతాయి అన్నమాట. మనస్సాక్షి ఎప్పుడైతే దోషారోపణ లేదో అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనస్సాక్షి వీళ్ళు మంచిగా కనబడతారు అన్నమాట. వాళ్ళు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనైంది తమ క్రియల వలన ఆయన ఎరగనట్టున్నారు. అంటే ఎలా ఉన్నారంటే 16 వచనం అండర్లైన్ చేసుకోండి. నేడు కూడా అలాగే ఉన్నారు చాలామంది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ, ఎవరో క్రైస్తవులు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు అవిధేయులు, విధేయత లేని వాళ్ళు, దేవుని వాక్యానికి విధేయత లేని వాళ్ళు, ప్రతి సత్కార్య విషయం భ్రష్టులు అంటే మంచి పనులు చేయలేని వాళ్ళు, మంచి పనులు చేయలేని వాళ్ళ ఉండి తమ క్రియల వలన ఆయన్ని ఎరగనట్టున్నారని అనమాట. ఎలా ఉందంటే పరిస్థితి ఇది? తడిమి చూస్తే యాసావు, స్వరం వింటే యాకోబు. తడిమి చూస్తే యాసావు, స్వరం వింటే క్రైస్తవం కూడా నేడు కొంత అలాగో ఎక్కువ శాతం అలాగే ఉంది. తడిమి చూస్తే యాసావు, స్వరం వింటే యాకోబు. కాబట్టి వీళ్ళ క్రియలు చూస్తేనేమో ఎలా ఉన్నారు? దేవుని ఎరగనట్టున్నారంటారు. చేసే పనులు దేవుని ఎరగనట్టున్నారంటారు. వాళ్ళు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు కానీ అసహ్యులు అవిధేయులు, ప్రతి సత్కార్య విషయంలో వాళ్ళ మంచి పనులు లేవంటే వాళ్ళకి తమ క్రియల వలన ఆయన ఎరగనట్టున్నారంటండి. కింద అన్నారు చూడండి పుట్టినోట్లో, ఆయన నెరుగుమనువారు అనమాట. చేసే పనులు దేవుడు ఎవరో తెలియనట్టుగా ఉన్నాయంట. కానీ క్రైస్తవులు అందుకే కఠినంగా గద్దించమన్నాడు అనమాట. అది అదైనా దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు దేవుని ఎరగనట్టున్నారంట. క్రియల వలన దేవుని ఎరగనట్టున్నారంట. చేసే మన మంచి పనులు దేవుని మహిమపరిచే ఉండాలి. అది మత్తయి 5:16 చెప్తారు కదా ప్రభువారు, మీ సత్క్రియల వలన దేవుడు మహిమ పరచబడాలని. మొదటి అధ్యాయంలో సంఘ పెద్దలకి అర్హతలను తెలియపరిచాడు. రెండవది సంఘ పెద్దలకు అర్హతలు. రెండో విషయం ఏంటంటే
క్రేతీలో ఉన్న సంఘము క్రియల వలన దేవుని ఎరగనట్టు ఉన్నారు కాబట్టి కఠినంగా గద్దించమన్నాడు. క్రేతీలో ఉన్న సంఘము క్రియల వలన దేవుని ఎరగనట్టు ఉన్నారు కాబట్టి కఠినంగా గద్దించమన్నాడు అనమాట. క్రేతీల్లో ఉన్న సంఘము క్రియల వలన దేవుని ఎరగనట్టు ఉన్నారు కాబట్టి కఠినంగా గద్దించమన్నాడు అనమాట. క్రియల వలన దేవుని ఇప్పుడు మన క్రియలే మనం దేవుని ఎరిగినట్టు వాళ్ళుగా చేస్తాయి. చేసే పనులే మనల్ని దేవుని ఎరిగినట్టుగా ఉండేటట్టుగా చేస్తాయి అన్నమాట.